బ్రో బ్రో ఈ కాఫీ షాప్ ఓనర్ చావ కొడుతున్నాడు బ్రో. ఇంకెన్ని రోజులు చేస్తారని కాస్త నువ్వు మాట్లాడు బ్రో. రోజు టార్చర్ అయిపోతుంది ఇంతో. లైట్ చేసుకో బ్రో. వాడు కనిపించినంత సీరియస్ ఏం కాదు కానీ నేను చూసుకుంటాను. నువ్వు చిల్లో. ఈరోజు ఎంతమంది అమ్మాయిలు వస్తున్నారు? మొత్తం 5 మంది అమ్మాయిలు వచ్చారు బ్రో. సరే నువ్వు మొత్తం రెడీ చేసి పెట్టు. గుడ్ మార్నింగ్. మార్నింగ్ బ్రో. అందరూ వచ్చారు? ఆల్ సెట్? యా ఆల్ సెట్ బ్రో. రెడీ. సీన్ పేపర్ ఇచ్చావా? ఇచ్చాను బ్రో. సిచ్యువేషన్ అండ్ మూడ్ ఎక్స్ప్లెయిన్ చేసావా? ఎక్స్ప్లెయిన్ చేసా బ్రో. వీళ్ళు చాలా బెటర్ ఉన్నారు. అందరూ తలా ఒక కాఫీ కూడా తాగారు. కాఫీ అంటే గుర్తొచ్చింది. నాకు బ్లాక్ కాఫీ చెప్పు. చూసిన జాలీలో కాఫీ తీసుకురా. కాఫీ పార్ట్నర్ నువ్వు పోషణ. యా బ్రో. రేయ్ ఏంట్రా అందరు ఇంటి సభ్యుల్లో ఒక దగ్గర చేరారు? ఏంటి పనులు లేవా? మాకు చిన్న రోల్ ఇస్తామన్నారు సార్. అన్నాడా? వెరీ గుడ్. అందుకేనా స్టైల్ గా క్యాప్ వేసుకొని తయారయ్యో? నీ తలకాయ్ వెనకాల ఎక్కడ అవుట్ ఫోకస్ లో పడేస్తారా? ఈ సినిమా వాళ్ళ మాటలుంటే అడుక్క తింటావు. వెళ్ళి బ్లాక్ కాఫీ పట్టరా పో. ఇది వదిలే. రేయ్ మీరు తీసే షార్ట్ ఫిల్మ్ ఆడిషన్ సెట్ 2 months చేస్తే రేపు పెద్ద సినిమా ఆఫర్ వస్తే ఎన్నేళ్ళు తీస్తారా? చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండాలి. కరెక్ట్ బ్రో. ఎల్లో లైట్ పెన్ రైట్ చేయి. యా బ్రో. ఇది పర్ఫెక్షన్ కాదురా, పైత్యం. పైత్యం అంటారు దీన్ని. అరే నువ్వు డైరెక్టర్ అయ్యే లోపు ఈ కెఫే నా చేతి ఎత్తేయించి ఏ సినిమా స్టూడియో ముందో మంచి టీ కొట్టు పెట్టిస్తావు కదరా? అదే కదా నీ ప్లాన్. ఈ ఆడిషన్స్ కి ఇప్పుడు దాకా 100 మందికి పైగా వచ్చారు బ్రో. వాళ్ళందరి ముందు నీ కాఫీ షాప్ బ్రాండింగ్ అయినట్టే కదా. నా కెఫే పేరేంటి బ్రో? కాఫిన్. కాఫీన్ ఏంటి బ్రో? కాఫీన్ ఏంటి? అరే కాఫీ ఇన్. కాఫీ ఇన్. కాఫీన్ అంటే శవపేటిక. అదే బ్రో. ఓకే రెడీ. పిలిచేసే. యా బ్రో. హలో. సీన్ చేద్దారా? యా. ఎనీ డౌట్స్? నో. రెడీ. స్టార్ట్ కెమెరా. రోలింగ్ బ్రో. యాక్షన్. నేను అమ్మాయిని. అభివృద్ధి చెందిన దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఓ ఆడ మనిషిని. నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి అందమైన మనిషిని. డైలాగ్ కరెక్ట్. ఇప్పుడు యాక్ట్ చేస్తారా? యాక్టే చేశాను. చాలా ఫ్లాట్గా ఉంది. ఫీల్ అవ్వట్లేదు. డైలాగ్ని బైహార్ట్ చేయొద్దు. సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టుకోండి. అప్పుడే ఫ్లోలో వస్తుంది. యాక్షన్. నేను ఒక అమ్మాయిని. అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషిని. నలువైపులా నిండుకున్న భయము అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక ఆడ మనిషిని. అంటే ఇంతకుముందు న్యూస్ ఛానల్స్లో పనిచేసేవారా? అవును. మీకెలా తెలుసు? మిమ్మల్ని టీవీలో చూసానులేండి. నేను ఒక అందమైన అమ్మాయిని. అభివృద్ధి చెందిన కంట్రీలో ఆడపిల్లని. డైలాగ్ అది కాదు. కొంచెం చూసుకొని కరెక్ట్గా చెప్పండి. ఓకే. యాక్చువల్లీ నేను చాలా షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశాను. బ్యాన్ చేయక ముందు టిక్ టాక్లో స్టార్ని కూడా. ఎప్పుడు ఎవరికి ఆడిషన్ ఇవ్వలేదు. ఐ కెన్ డైరెక్ట్లీ కమ్ టు ద షూట్. ఇవన్నీ అవసరమా? మీకు మేకప్ మీద ప్యాకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మీ పర్ఫార్మెన్స్ మీద లేదు. యూ మే లీవ్ నౌ. నేను ఒక అమ్మాయిని. అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషిని. నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక అందమైన మనిషిని. గుడ్. బాగుంది. గివ్ మీ సమ్ టైం. మా టీం త్వరలో మీకు టచ్లోకి వస్తారు. రే 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 ఆ అమ్మాయి బాగుంది కదరా, పెట్టేసుకో. అమ్మాయి బాగానే ఉంది కానీ నా క్యారెక్టర్ దాని కాదు. షిష్ టూ క్లీషే. రే టూ మచ్ రా. ఏం తక్కువైందిరా అమ్మాయికి? తెల్లగా ఉంది, హైట్ బాగుంది, డైలాగ్స్ బాగా చెప్తోంది. రే రే ఇంకేం కావాలరా? ఒక నటుడు లేదా నటి అంటే తెల్లగా ఉంటాం, హైట్ బాగుంటాం, రోజుకోసారి జిమ్కి వెళ్ళటం, వారానికి ఒకసారి సెలూన్కి వెళ్ళటం కాదు. మరి ఆంగికం, వాచకం, సాత్వికం, ఆహార్యం. ఆహారం. ఆహారం అంటే ఆహార్యం రా. ఆహార్యం, బాడీ లాంగ్వేజ్. ఆంగికం,
మ్యూజిక్ మాత్రం మస్తుండే కదా. నో నో షీఈ్ అ డ్రామా క్వీన్. యా తర్వాత షీ స్టార్టెడ్ క్రైమ్ ఇన్ ది క్యాబ్. ఆ క్యాబ్ డ్రైవర్ మోహన్ చూడాలి. ఓ మై గాడ్, మేడం మేడం ప్లీజ్ మేడం అనుకుంటూ భయపడి చచ్చిపోయాడు. వాచకం. చూసుకోలేదు రిలాక్స్, సారీ మ్యామ్. टेंशन मत लो. చూసుకోలేదు. हो गया? That's okay. సాత్వికం. Oh, okay. I gotta go, okay? I'll catch up with you guys later. Bye. తనే నా ఫీమేల్ లీడ్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, కెన్ ఐ హ్యావ్ వర్డ్? ఐఎమ్ బాసు, ఫిల్మ్ డైరెక్టర్. డైరెక్టర్, యా. ఏం సినిమాలు చేసావు? చెప్పు. అప్కమింగ్ డైరెక్టర్. అంటే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. ఆ సక్సెస్ఫుల్గా చేస్తే నాకు ఒక సినిమా ఆఫర్ ఉంది. ఓకే, నైస్ ఐ గెస్. గుడ్ లక్. అంటే దాంట్లో మీరు యాక్ట్ చేస్తే బాగుంటుంది, అది అడుగుదామని వచ్చాను. ఓ థ్యాంక్స్, బట్ నేను యాక్టింగ్ నో వే. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, సారీ. ఇంట్రెస్ట్ ఏముందండి, చేస్తుంటే అదో చేస్తుంది. 2 months నుంచి ఆడిషన్స్ చేస్తున్నాను కానీ ఎవరు సెట్ అవ్వట్లేదు. మీరు ఎగ్జాక్ట్గా నేను వెళ్తున్న అమ్మాయిలాగానే ఉన్నారు. మీరు చేస్తున్న కరెక్ట్ ఉంటుంది. No, no, no. You don't understand. I'm not at all interested. So let's leave it here. నేను వెళ్ళాలి. Bye. ఇంట్రెస్ట్ లేదంట్రా. ఓబే. హలో. అవునండి, అసలే తెలుగు హీరోని దొరక్క చస్తున్నాం. ప్లీజ్ చేయండి. కావాలంటే ఫ్రీగా కాఫీ తాగండి. ఈ కెఫే నాదే. Bro, relax. First of all, నాకు సినిమాలంటే ఇష్టం లేదు. అసలు చూడను కూడా. ఎగ్జాక్ట్లీ, నా హీరోయిన్ కూడా అంతే. సినిమాలన్నా అబద్ధాలన్నా అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఫిజికల్ అపిరెన్స్ కూడా మీలాగే ఉంటుంది. పెద్ద కళ్ళు, యారగెంట్ యాటిట్యూడ్, యావరేజ్ లుక్స్. What the hell? అంటే This is too much, man. How dare you? రిలాక్స్, ఇది కొంచెం టూ మచ్. ఐ అండర్స్టాండ్. కానీ ఇక్కడ దాకా వచ్చామంటే నీ విషయంలో ఎంత సీరియస్ ఆలోచించు. 2 months నుంచి కష్టపడుతున్నావు. ప్లీజ్ కదనుకో. ఏంటమ్మా గొడవ? ఎవరు వీళ్ళు? చూడు, నాన్న కాఫీ షాప్ నుంచి ఫాలో చేస్తూ ఇంటి వరకు వచ్చేసాడు. నాకు ఇష్టం లేదన్న వినకుండా ఫోర్స్ చేస్తున్నాడు. ఐ విల్ కాల్ ద షీ టీమ్. అరే ఏ చూడ్డానికి డీసెంట్గా ఉన్నావు. ఏం చేస్తుంటావు బాబు నువ్వు? ఫిల్మ్ డైరెక్టర్. ఫిల్మ్ డైరెక్టరా? ఏం సినిమాలు తీసావు? ఇట్స్ ఓకే అవుతుంటే. అప్కమింగ్ డైరెక్టర్. ఓ, అయినా సినిమా వాళ్ళకి మా అమ్మాయిని ఇచ్చే ఉద్దేశం లేదులే బాబు. సారీ, ఇంకెవరన్నా ట్రై చేసుకో. ఓ, మీకు అలా అర్థమైందా? సినిమా వాళ్ళు అనగానే అది గిల్లే అవ్వట్లేదు. ఇంకా పిల్లలు ఎవరిస్తారండి? మీ అమ్మాయి కీర్తి. కీర్తిని నా షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేయమని అడగడానికి వచ్చారు. షార్ట్ ఫిల్మా? అంటే యూట్యూబ్లో వస్తుందా? కాదు, ఒక ప్రొడ్యూసర్కి చూపిస్తాను. వస్తుంది వస్తుంది వస్తుంది. యాక్చువల్లీ యాక్ట్ చేస్తే మీ అమ్మాయి కూడా వస్తుంది. అలాగా? మీ డైరెక్టర్ గారు ఇంకా ఏం చేశారు? ఆడిషన్ చేస్తుంటారు. కీర్తి గారు పూర్తిగా వినండి. బా. మీ నాన్న కూడా ఒప్పిస్తాం, మీరు ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకు ఒప్పుకోవాలి? అంటే లాస్ట్ ఆప్షన్గా పెట్టుకున్నాను, కానీ తప్పట్లేదు. మీరు ఒప్పుకోకపోతే మీరు స్మోకింగ్ చేస్తున్నారన్న విషయం మీ నాన్నకి చెప్పేస్తారు. What the hell? మా నాన్న నమ్ముడు. Are you for real? ప్లీజ్ కీర్తి, వెంటనే డిలీట్ చేసేస్తాను. ఇన్ని రకాలుగా ట్రై చేస్తున్నానంటే నా డెస్ప్రెషన్ అర్థం చేసుకో. ఐఎమ్ రియలీ సారీ ఫర్ ట్రబ్లింగ్ యూ. దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఈ షార్ట్ ఫిల్మ్ నా కెరీర్ చాలా క్రూషియల్. అండ్ ప్రొఫెషనల్ యాక్టర్స్ని హైర్ చేసుకునే అంత డబ్బులు లేవు. చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్. లో బడ్జెట్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాను. ప్లీజ్ అండర్స్టాండ్. బట్ నాకు యాక్టింగ్ రాదు. యాక్టింగ్ ఇస్ నథింగ్ బట్ రియాక్టింగ్. నీ రియాక్షన్ చాలా బాగుంది న్యాచురల్గా. యు ఆర్ అ న్యాచురల్ స్టార్. షార్ట్ ఫిల్మ్ అంటమ్మా, ఇప్పుడు అందరూ చేస్తున్నారుగా. ఇదిగో ఆ ఇంటెనక ఆంటీ కూడా తను చేసిన వంటకాలన్నీ యూట్యూబ్లో పెడుతుంది. ఆవిడకి తెలియకుండా నేను రహస్యంగా ఫాలో అవుతున్నా. వంటలనా అంటే నువ్వు చదువుకోవడానికి వెళితే నేను చూసుకోవడానికి ఉంటుంది కదమ్మా. చేసేరా. సరే చేస్తాను, కానీ నేను 2 weeks హైదరాబాద్ లో ఉంటున్నాను. తర్వాత ముంబై వెళ్ళిపోతున్నాను హైయర్ స్టడీస్ కి. ఆల్ ది బెస్ట్. అవునయ్యా, మా అమ్మాయి సైకాలజీలో మాస్టర్స్ చేస్తుంది. అందుకే సైకోలో బిహేవ్ చేస్తుంది. సో ఏం చేసినా ఈ 2 weeks ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నాను. 2 weeks is more than enough. అండ్ వన్ మోర్ థింగ్, నాకు షూట్ లో ఎప్పుడు ఏ కొంచెం ఇబ్బంది వచ్చినా వెంటనే మానేస్తాను. No, no. తర్వాత మీ ఇష్టం. ఏం భయపడదు, మా కెమెరా లెన్స్ చూసుకున్నట్టు చూసుకుంటాం. ఒక చిన్న స్క్రాచ్ కూడా పడదు. అండ్
ఆ ఫోటో డిలీటెడ్ రేపు మార్నింగ్ 6కి పిక్ చేసుకుంటా. ఫోటో ఏంటి? ఫోటో సెల్ఫీ. అంకుల్ మనం ఒక సెల్ఫీ తీసుకుందాం ప్లీజ్, మన ఇద్దరం ప్లీజ్. హలో. గుడ్ మార్నింగ్ హీరోయిన్ గారు, మీరు రెడీయా? మీ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. వాట్? మార్నింగ్. మేకప్ మ్యాన్ నీడా? ఎగమని ఎక్కడా? మేకప్ మ్యాన్ అంటే అదే మన ఓ ఆయన కరోనా వచ్చిపోయాడు. ఇవాటికి మీ మేకప్ ఇది మీరు మేనేజ్. హలో, ఎక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి? అదా ఇవాళ నా కార్లో మార్చేసుకో. ఆహా, మొత్తం బ్లాక్ క్లాత్ కప్పేస్తా. వాట్ ద హెల్? నేను షాపింగ్కి వెళ్తే ఫిట్టింగ్ రూమ్స్ లోనే డ్రెస్ మార్చుకోను. అలాంటిది హైవేలో నన్ను డ్రెస్ మార్చుకోమంటావా? ఇంపాసిబుల్. కీర్తి, చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్. ఇది లో బడ్జెట్, సాఫ్ట్వేర్ జాబ్ కూడా వదిలేసి వచ్చాను. ప్లీజ్ అండర్స్టాండ్. బ్రో వర్షం పడేలా ఉంది బ్రో. ఇంకే ఫ్రీగా రెయిన్ ఎఫెక్ట్ కూడా వాడుకోవచ్చు. మనం రెయిన్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలని ఎంత బడ్జెట్ అవుతుందో తెలుసా? మరి మన హీరోయిన్ ఒప్పుకోవాలి కదా. ఓకే రోలింగ్. ఎక్కించి సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. కీర్తి 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 నీకంటే సినిమా పిచ్చి, నాకేంటి? నేను ఒక సైకాలజీ గ్రాడ్యుయేట్ని. నేనెందుకు నీ షార్ట్ ఫిల్మ్ కోసం ఇలా పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి? జస్ట్ గో టు హెల్ప్. ఓకే ఓకే, ఈ మంత్ రెంట్ మొత్తం ఖర్చు పెట్టేసి లాస్ట్ 2 days షూట్ చేశాను. ఇప్పుడు ఇంకొకరిని పెట్టి మళ్ళీ ఫస్ట్ షూట్ చేయాలని నా దగ్గర బడ్జెట్ కూడా లేదు. ఏమో షార్ట్ ఫిల్మ్ ఆగిపోతుంది అంతేగా. పోనీరా, పోనీండి. సర్లే. హాయ్ మేడం. నమస్తే మేడం. మీతో సెల్ఫీ దిగాలని చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం. నాతో ఎందుకు? హీరోయిన్ మీరే కదా మ్యామ్. హా, నేనే. కేశవ్ 2 steps వెనకెళ్ళు. మొహమాట పడకండి, దగ్గరికి రండి. హలో, స్టాప్ ఇట్. అక్కడి నుంచి ఒక 2 counts వెయిట్ చేసి ఇమీడియట్ గా కెమెరా ఫేవర్ తీసుకో. ఏం చేస్తున్నావు? సెన్స్ లేదా? నాకేం తెలియదు. పెట్టి టికెట్ కొంటే గానీ చూపియరా మీ సినిమా వాళ్ళు. హౌ డే యు టచ్ మీ? పట్టుకో. సెల్ఫీ దిగుతాం.
ట్రైపాడ్ రా 15,000 ఎలా ఇరిగిపోయింది? డైరెక్ట్ హీరో అయితే ఇలానే ఉంటుంది. నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి బయటికి పద. బయటికి పద. పద. కంగ్రాట్స్ వాసు, సార్ బాగా తీసావు. నైస్, బాగా మెచ్యూర్గా చెప్పావు కథ. థ్యాంక్ యూ సార్. అని మనం చేద్దాం పక్కాగా. సార్ అబ్బాయికి అగ్రిమెంట్ చేసి అడ్వాన్స్ ఇచ్చేసి మనం లాంచ్ చేద్దాం. అండ్ నువ్వు బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని నన్ను వచ్చుకోవాలి. ఇంకో 1 monthలో రెడీ చేసేస్తాను సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సార్ వాసు, రేపు నేను యూఎస్కి వెళ్తున్నావు స్కెడ్యూల్కి. స్క్రిప్ట్ ఎప్పుడు ఇస్తున్నావు? నేను మళ్ళీ 2 months వరకు రాకపోవచ్చు. అయిపోయింది సార్. క్లైమాక్స్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. రేపు మార్నింగ్ కల్లా మీకు సబ్మిట్ చేసేస్తా. సరే అయితే రేపు మార్నింగ్ 10కి ఆఫీస్కి వచ్చి, రేపు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ నాది. ఓకే సార్. అమేజింగ్, చాలా బాగుంది వాసు. క్లైమాక్స్ అయితే అసలు ఊహించలేదు, అడ్డిరిపోయింది. దీని మీద డబ్బులు పెట్టచ్చు. థ్యాంక్ యూ సార్. మంచి రైటర్ నువ్వు. నువ్వు వెంటనే స్టార్ట్ చేసే ప్రాజెక్ట్, నీకు టీం ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఇదిగోరా. కసబాగా స్టార్ట్ చేద్దాం. ఇంకెందుకు లేటు? కూలింగ్ పోద్ది. కీర్తి కోసం వెయిటింగ్ రా. మీరు కానిచ్చండి. హాయ్ కీర్తి. అబ్బా మామూలు కథలు కావరా నీవి? హాయ్ కీర్తి. ఏంటి రేపు నువ్వా? హాయ్. హాయ్. నైస్ వ్యూ. ఏంటి చేతిలో బ్యాగ్? మంచి ఇంకా A small gift for you. నాకా? ఎందుకు ఇవన్నీ? Congratulations. థ్యాంక్ యూ. I'm really happy for you. చాలా బాగుంది. Your device is connected. రే వాసు, నీ పెద్ద సినిమాకి కూడా స్పెషల్ థ్యాంక్స్ లో నా పేరు వేసుకోరా. నీకు కలిసి వస్తుంది. యాక్చువల్లీ పేరు కాదు, ఫోటో వేయించుకో. యజమానాలుగా వేస్తారు ఫోటో. ఏమంటావా?
వద్దులే. యూ గైజ్ ఆర్ అన్బిలీవబుల్. ఫస్ట్లో ఎంత తిట్టుకున్నానో ఇప్పుడు అంత మిస్ అవుతున్నా. ప్లీజ్ బీ ఇన్ టచ్. నువ్వు ముంబై వెళ్ళిపోతావు, ఈడు పెద్ద సినిమా పనులు పడితే అసలు మా ఫోన్లో ఎత్తాడు. అందరు బాగుండి, నా కాఫీ నేను కాసుకుంటా. ఆపరాక్ష, నన్నైతే పక్కా మర్చిపోతాడు. నేను మర్చిపోతానా? ఇంపాసిబుల్. అయితే నువ్వు డైరెక్టర్గా బాగా సక్సెస్ఫుల్ అయిన రోజు నేను ఇచ్చిన షర్ట్ వేసుకో. అప్పుడు నమ్ముతాను నేను నీకు గుర్తున్నానని. డన్. నేను బయలుదేరుతా ఇంకా. షార్ట్ ఫిలిం పద పోదాం. Bye. నైస్. ఇంకా ఎంతసేపు ఉంటావు ఇక్కడ? మాక్సిమం 5 minutesలో బయలుదేరుతా. కూల్. కీర్తి, నీ ఫ్రెండ్స్ ని క్యాఫే నీ పేరు చెప్తే 10% డిస్కౌంట్ ఇస్తా. ఓకే. See you రా. సరే నువ్వు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళు. మీ ఇంటికి వర్షం పడేలా ఉంది, నువ్వు కూడా లోపలికి వెళ్ళు. సో మళ్ళీ ఎప్పుడు? తెలీదు. సారీ రోసీ. What the fuck? ఏమైంది? రోసీ ఎవర్రా? I thought you were a gentleman. Such a pervert. కీర్తి ఏమైంది? ఒక అమ్మాయితో బెడ్ షేర్ చేసుకుంటూ ఇంకొక అమ్మాయిని మనసులో తలుచుకోవడానికి సిగ్గులేదా? మీ మగాళ్ళ సైకాలజీ అంతా మీరెప్పుడూ ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించలేరు. You men are dogs. ఐమ్ రియలీ సారీ. రోజీ ఎవరో నాకు నిజంగా తెలీదు. అదేంటోలా నోట్లోంచి వచ్చేసింది అంతే. Just shut up and get lost. నిన్ను ఇష్టపడ్డాను చూడు, నా చెప్పుదా నేను కొట్టుకోవాలి. This is so embarrassing. I never want to see your face again. రోసీ. రోజు ఎవర్రా? తెలీదురా. రేయ్ నిజం చెప్పరా. నీ అప్ప నిజంగా రా. నా లైఫ్ Welcome to all of you. Well, I'm super excited and happy to introduce a South Indian sensation, Mr. Vasudev, to the Hindi cinema. I must say his last film was a super duper blockbuster hit. Uniki? Well, we are about to make it now in Hindi. Background? Mundu venka evaru leru. He is nobody. I've got some more great news to share with all of you. We're gonna be making 2 more very high budget films with him. मिस्टर वासुदेव, मिस्टर वासुदेव, आपके ऊपर अरेस्ट वारंट है. आपको हमारे साथ चलना पड़ेगा. चला चला This is a shocking news for us, and our company doesn't entertain this kind of stuff. I'm calling this announcement off. అదే మా రోజుల్లో దాసరి గారు, రాఘవేంద్రరావు గారు ఎంత కష్టపడి పైకి వచ్చినారు. పరువు మొత్తం ముంబైలో తీసేసినాడు వాడు. వాసు వాడే. సినిమా చూసినప్పుడే అనుకున్నాను ఇది ఎక్కడో చదివిన కథలా ఉందని. డైరెక్టర్ ఎక్కడో కథ కాపీ కూడా తీసిస్తే నాకేం సంబంధమయ్యా? ప్రపంచంలో కథలన్నీ నాకు తెలుస్తాయా ఏంటి? అది ఆయన తలనొప్పి. అయినా ఇవన్నీ క్లియర్ గా అగ్రిమెంట్ లో మేము రాసేసుకున్నాం. అన్ని లీగల్ యాక్షన్స్ కి వాసుయే బాధ్యుడు.
brain can generate 4 kinds of waves: delta, theta, alpha, and beta. And each of these states హా పాపా. అమ్మ కీర్తి, ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అబ్బాయి ఉన్నాడు కదా, అతను అరెస్ట్ చేశారట. న్యూస్ చూసావా? వాసునా? వాసు, ఆ అబ్బాయినే. ఎందుకు? ఏదో కాపీరైట్ కేసు అంట. ఈరోజు పొద్దున్నే అరెస్ట్ చేశారు. ఆ న్యూస్ లింక్స్ నీకు ఫార్వర్డ్ చేస్తున్నాను చూడు. ఓహ్, చూసి కాల్ చేస్తాను. హలో అన్న, ఎవరైనా మంచి అడ్వకేట్ తెలిస్తే చెప్పండి అన్న. అదే ఫిల్మ్ డైరెక్టర్ కేసు ఉంది కదా, నా ఫ్రెండ్ అన్న, నా దోస్త్. యా, అయ్యో వాడు అస్సలు అలాంటోడు కాదన్న, ఎవరో ఇరికిచ్చారు వాడిని. ఓకే అన్న, ఎవరైనా మంచి లాయర్ ఉంటే ప్లీజ్ చెప్పండి అన్న. ఓకే ఓకే, బాయ్. తనే పద్మావతి, నా కజిన్. ఓ, అదంటే మా ఫ్యామిలీలో ఎవరికి పడదు. చిన్నప్పుడు మేము తెగ కొట్టుకునేవాళ్ళు. మరి తొందరకి తీసుకొచ్చాయండి. తను కాలేజ్లో గోల్డ్ మెడలిస్ట్. ఓ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మేడం, కొంచెం మీరే చూడాలి మేడం. 300 వచ్చిందయ్యా రీడింగ్. మనిషి ఉన్నవాడు ఎవడైనా అంత తాగుతాడా? జడ్జ్ గారు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టినా. హాయ్ పద్దు, ఎలా ఉన్నావు? కాస్త చిరాగ్గా ఉన్నా. ఆంటీ అంకుల్ బాగున్నారా? తెలీదు, కలిసి చాలా రోజులైంది. నేను కూడా నిన్ను చాలాసార్లు కలుద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఏదైనా కేసు పడితే తప్ప మన రిలేటివ్స్ ఎవ్వరూ నన్ను కలవరని నాకు తెలుసు. పనేంటి? చెప్పాను కదా, వాసు అని నా ఫ్రెండ్, ఫిల్మ్ డైరెక్టర్. ఎస్ ఎస్, న్యూస్లో చూశాను. ప్రెస్ మీట్లో అరెస్ట్ చేశారండగా. పాపం మీ ఫ్రెండేనా? సో సాడ్. అవునండి, మీరే ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలి. మీరేం చేస్తుంటారు? నాకు కాఫీ షాప్ ఉంది. మీ క్యాఫేకి వచ్చే వాళ్ళందరికీ కాఫీ ఫ్రీగా ఇచ్చి హెల్ప్ చేస్తారా, లేక బిల్ ఇస్తారా? లేదండి, బిల్ ఇస్తాం. అర్థమైంది. ఆఫ్ కోర్స్, మీ బిల్ ఎంతో చెప్పండి, ఐ విల్ పే. చెప్తా. ముందు నేను ఒకసారి అక్యూస్ని కలవాలి. స్టేషన్లో ఉన్నాడు, రండి వెళ్దాం ప్లీజ్. నువ్వు చెప్పింది నిజమే, ఏమైనా ఎక్కువసార్లు కలవాలా? హాయ్ వాసు, ఐమ్ పద్మావతి, యువర్ లాయర్. వాట్స్ హ్యాపెనింగ్? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? ఇండియాలోకెళ్ళి అతిపెద్ద పబ్లిషింగ్ కంపెనీ అయిన ఎస్ఆర్ పబ్లిషర్స్ నీ మీద కాపీరైట్ ఇన్ఫ్రిన్స్మెంట్ కేసు పెట్టారు. నువ్వు తీసిన సినిమా, రాసిన స్క్రిప్ట్స్ అన్య సంస్థ తెలుగు బెంగాలీ బుక్స్ నుంచి కాపీ చేసావని. వాట్ నాన్సెన్స్. నేను ఈ కేసు మొత్తం స్టడీ చేశాను. ఐ విల్ కమ్ టు ద పాయింట్. జనరలీ కోర్టులో మనం చేసిన తప్పు ఒప్పేసుకుని కోర్ట్ టైం సేవ్ చేస్తే శిక్ష తగ్గించే అవకాశం ఉంది. ఇదేమి మర్డర్ రేపో కాదు కాబట్టి సింపుల్గా ఒక 6 months జైల్ ఆర్ మన టైం బాగుంటే జస్ట్ ఫైన్తో కూడా బయటపడచ్చు. తప్పు ఒప్పేసుకోవాలా? నేను తప్పు చేశాను, నీకెవరు చెప్పారు? నేను ఎవరిని క్షమాపణ అడిగే ఛాన్సే లేదు. నేను ఎవరి బుక్స్ కాపీ కొట్టలేదు. అవి నా సొంత కథలు. 2 ఏళ్ల క్రితం తెలుగు రైటర్స్ అసోసియేషన్లో రిజిస్టర్ కూడా చేశాను. ఆ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. ఇవి 50 years బ్యాక్ పబ్లిష్ అయిన బుక్స్. ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ రాసావు. అరే, కాపీ కొట్టేటప్పుడు కనీసం క్యారెక్టర్స్ పేర్లు మార్చాలన్న కామన్ సెన్స్ కూడా లేదంటాయా నీకు? యాసిడ్స్ రాసావు. 5th class పిల్లోడు చదివినా చెప్తాడు నువ్వు కాపీ కొట్టావని. చూడు, ఇంకోసారి కాపీ కొట్టానంటే మర్యాద ఉండదు. ఈ పుస్తకాలు నేను ఎప్పుడు చదవలేదు. ఇది ఎవరు రాసాడు నాకు తెలియదు. అసలు నాకు బెంగాలీ రాదు. డాక్టర్స్ దగ్గర, లాయర్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు. నిజం ఒప్పుకుంటే నీకే మంచిది. అసలు నువ్వు నా లాయర్వా, అపనెంట్ లాయర్వా? ఒప్పేసుకో, నేను దాని నుంచి వద్దు. నేను కాపీ కొట్టలేదంటే నీకు అర్థం కావట్లేదా? హలో,
నాకు అర్థమైతే సరిపోదు. కోర్టుకి కావాల్సింది ప్రూఫ్. నువ్వు కాపీ కొట్టలేదని. అది ప్రూవ్ చేయడం లాయర్ గా నీ బాధ్యత. ప్రూఫ్ చేయడానికి ఇందులో ఏం లేదు. ఎవిడెన్స్ నీకు అగేన్స్ట్ గానే ఉంది. నీవు అలాగా వచ్చి వేరే లాయర్ని పెట్టుకుంటావు. ఓకే, గుడ్ లక్. ఓకే నా వల్ల కాదు ఇదంతా. వేరే లాయర్ని చూసుకోండి. ఇంత మొండిగా ఉంటే ఏం చేయలేం. ఏమైంది? ఇట్స్ సింపుల్ ఓపెన్ అండ్ షట్ కేస్. తను కోఆపరేట్ చేయకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. ప్లీజ్ హీస్ రియలీ ఇంపార్టెంట్ టు మీ. కాదనుకో. బా, ఏమవుతాడే నీకు? బాయ్ ఫ్రెండా? ఇట్స్ అ లాంగ్ స్టోరీ. సర్లే, నాకెందుకు. నీకోసం తనకు మాక్సిమం బెయిల్ ఇప్పించగలను, కానీ ఈ కేసు మాత్రం టేకప్ చేయలేను. ఎందుకంటే అపోనెంట్ లాయర్ ఎవరో తెలుసా? కృష్ణమూర్తి. కోర్ట్ రూమ్ని టెన్నిస్ కోర్ట్లో ఆడుకుంటాడు. అతని మీద ఈ కేసు వాదించి గెలవడం ఇంపాసిబుల్. నా ఆఫీస్లో ఆయన ఫోటో కూడా ఉంటుంది తెలుసా? ఎందుకండి? హీఈస్ మై ఇన్స్పిరేషన్. ఎప్పటికైనా అంత పెద్ద లాయర్ అవ్వడమే నా అంబిషన్. మ్యామ్, అంత పెద్ద లాయర్ అవ్వాలంటే అలాంటి ఒక లాయర్ నోడిస్తేనే కదా అవుతారు. అండ్ ఈ కేసులో ఆ ఛాన్స్ ఉంది. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. Copyright case OS number 234 of 2021. Complainant SR Publishers accused on Vasudev Ganta. Yes, proceed. Your Honor, నా client SR Publishers దేశంలో కల్లా ఒక లీడింగ్ పబ్లిషింగ్ హౌస్. 50 సంవత్సరాలుగా దేశ సాహిత్య సంపదకు ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు, యువర్ ఆనర్. నా కమింగ్ టు ద పాయింట్, ద ఇష్యూ హియర్ ఇస్ వాసుదేవ్ అనబడే ఇతను నా క్లయింట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అయిన అస్తిత్వ, విచ్ ఇస్ ద బెస్ట్ సోల్డ్ నావెల్, దాన్ని కాపీ కొట్టి స్క్రిప్ట్ గా మార్చి ఒక సినిమా తీశాడు. దట్ ఈస్ నాట్ ఆల్, యువర్ ఆనర్. ఇంకో 2 పుస్తకాలను కూడా కాపీ కొట్టి అలాగే స్క్రిప్ట్ గా మార్చి బాలీవుడ్ లో ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా అమ్మేశాడు మిస్టర్ వాసుదేవ్. ఈ కథలు రాసింది మరెవరో కాదు, 1970లో తన రచనలతో ఈ దేశాన్ని ప్రభుత్వాన్ని కదిలించిన బెంగాల్ తెలుగు లెజెండరీ రైటర్ శ్యామ్ సింగారాయ్. ఒరిజినల్స్ తాలూకు కాపీస్ మరియు వాసు కాపీ కొట్టిన స్క్రిప్ట్ నేను కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాను. ప్లీజ్. Your Honor, it's a colorable imitation of the original with the sole purpose of deriving profits. It's a direct infringement of 3 novels which are copyright properties of my client SR Publishers. So now on behalf of my client under section 63 of the Copyright Act 1957, I hereby demand accused Mr. Vasuki 5 ఏళ్ల జైలు శిక్ష మరియు 10 కోట్ల జరిమానా. అలాగే తన కాపీ కొట్టి తీసిన సినిమా రెవెన్యూ నుంచి 50% షేర్ నా క్లయింట్కి ఇప్పించాలని కోర్టు వారిని కోరుతున్నాను. That'll be all for now, Your Honor. Thank you so much. డిఫెన్స్ దీనికి మీరేమంటారు? ఇప్పటికైనా ఒప్పేసుకో. ఇంపాసిబుల్. యువర్ ఆనర్, ఇది ఒక ఫాల్స్ అక్యుజేషన్. నా క్లయింట్ ఈ అక్యుజేషన్ ఒప్పుకోవట్లేదు. వీ ప్లీడ్ నాట్ గిల్టీ. మై క్లయింట్ ఈస్ ఇన్నసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. 2 కాపీస్ ని కోర్టు వారు వెరిఫై చేయడం జరిగింది. 98% సేమ్ గా ఉంది. కాపీ కొట్టకుండా ఎగ్జాక్ట్ గా ఎలా రాస్తాడు? ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ అ కోఇన్సిడెన్స్. తను తప్పు చేసాడు అనడానికి కోర్టుకి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ సరిపోతుంది. దెన్ హౌ డు యు డిఫెండ్ అండ్ ప్రూవ్ యువర్ ఇన్నసెన్స్? సార్, అవి సేమ్ ఎందుకునే నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకటే, నేనే పుస్తకాలు చదివి నా కథలు రాసుకోలేదు. నా కథలు నా సొంతం. నేను అబద్ధం చెప్పట్లేదు. కావాలంటే లై డిటెక్షన్ టెస్ట్కి నేను రెడీ. వాట్? నో 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 నో, ఇదేం సినిమా కాదు. నువ్వు అడగానే లై డిటెక్షన్ టెస్ట్ ఇచ్చుకోవడానికి. Your Honor, పోనీ ఆ పనే చేద్దాం. అందరికీ టైం సేవ్ అవుతుంది. లెట్స్ గో అహెడ్ విత్ ద లై డిటెక్షన్ టెస్ట్. డిఫెన్స్? That is the request from the defense, sir. ఓకే. సెక్షన్ 45 సెలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కింద ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారిని మిస్టర్ వాసుదేవ్ మీద లై డిటెక్షన్ టెస్ట్ చేయడానికి అనుమతిస్తుంది.
మిస్టర్ వాసుదేవ్ అబద్ధం చెప్పటం లేదని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు రిపోర్ట్ ఇచ్చారు. యువర్ ఆనర్, లై డిటెక్షన్ టెస్ట్ ని కొరాబరేటివ్ ఎవిడెన్స్ గా తప్ప కంప్లీట్ ఎవిడెన్స్ గా తీసుకోలేదు. ఐఎమ్ షూర్ ద డిఫెన్స్ ఇస్ వెల్ అవేర్ అబౌట్ దిస్. లై డిటెక్షన్ టెస్ట్ ని చీట్ చేయగల టెక్నిక్స్ కూడా లేకపోలేదు. ముద్దాయి సరైన సాక్ష్యాధారాలతో తను నిర్దోషణని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. ఇంకా అప్పటి వరకు మిస్టర్ వాసుదేవ్ మీద ఉన్న చార్జెస్ అలానే ఉంటాయి. దిట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, అది నిరూపించుకోవడానికి మాకు ఇంకాస్త టైం కావాలి టు లుక్ డీప్ ఇన్ టు ది ఇష్యూ అండ్ గ్యాదర్ మోర్ ఎవిడెన్స్. ఐ ఆల్సో రిక్వెస్ట్ ఫర్ అన్ అన్కండిషనల్ బెయిల్ ఫర్ మై క్లయింట్. యువర్ ఆనర్, I object to the unconditional bail. Overruled. మిస్టర్ వాసుదేవ్కి ఈ కోర్ట్ అన్కండిషనల్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫర్దర్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి డిఫెన్స్ వారికి 3 రోజుల గడువు ఇవ్వడమైంది. టిల్ దెన్ ద కోర్ట్ ఇస్ అజర్న్డ్. నేనైతే కాపీ కొట్టాడనే నమ్ముతున్నాను. ఇవాళ రేపు యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికి ఇన్స్పిరేషన్ అనే పేరుతో వేరే వాళ్ళ కథలు తోపేయడం అలవాటైంది. ఇలాంటి వాళ్ళకి అనవసరంగా బెయిల్ ఇచ్చి ఎంకరేజ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఆ షర్ట్ నీకు బాగుంది. నీ షర్ట్ వేసుకోగానే అరెస్ట్ చేశారు. బట్ థ్యాంక్ యూ. హలో, నీకు బెయిల్ ఇప్పించింది నేను. నాకు చెప్పు థ్యాంక్స్. ముందు నువ్వు నన్ను నమ్ము, అప్పుడు చెప్తాను. ఎలా నమ్మమంటా? నువ్వు రాసింది ఎగ్జాక్ట్గా బుక్స్లో ఉన్నట్లే ఉంటే. అదే నాకు అర్థం కావట్లేదు. మరి ఎంత సిమిలర్గా ఉంటుంటే. ఏదో ఒకసారి బుక్స్ లేవు. శ్యామ్ సింగ్ రాయ్. ఎస్ఆర్ పబ్లిషర్స్లో ఎస్ఆర్ అంటే సింహరాయ్ అనుకుంటా. ఈ ఫ్యామిలీ గురించి నేను స్టడీ చేశాను. శ్యామ్ వాళ్ళ అమ్మ తెలుగు, నాన్న బెంగాలీ. వాళ్ళది లవ్ మ్యారేజ్. వెస్ట్ బెంగాల్లో సెటిల్ అయ్యారు. వీళ్ళు మొత్తం 4 బ్రదర్స్. అందులో ఆఖరివాడు శ్యామ్ సింగ్ రాయ్. వెస్ట్ బెంగాల్లో ఖరగ్పూర్ డిస్ట్రిక్ట్లో కాలికాపూర్ అనే గ్రామంలో జన్మించాడు శ్యామ్. తర్వాత కల్కటాలో చాలా ఫేమస్ రైటర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అయ్యాడు. 1977 తర్వాత తనేమయ్యాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. ఒకవేళ చనిపోయింటే తన సమాధి కూడా ఎక్కడుందో ఎవరికీ తెలీదు. 1985లో మిగిలిన బ్రదర్స్ అందరూ ఒక మేజర్ కార్ యాక్సిడెంట్కి గురయ్యారు. చనిపోయిన ఆ 2 అన్నయ్యల పిల్లలే ఇప్పుడు ఆ కంపెనీని నడుపుతున్నారు. వాళ్ళని మీద కేసు పెట్టారు. శ్యామ్కి సంబంధించి ఈ బుక్స్ మీద పెయింటింగ్స్ తప్ప ఫొటోస్ ఏమీ లేవు. అండ్ వీళ్ళ మదర్ తెలుగు ఒరిజిన్ అవ్వడం వల్ల శ్యామ్ తెలుగు భాషలో కూడా ఎక్స్పర్ట్. చాలా బుక్స్ తెలుగులో కూడా రాశాడు. నీ చెవులోంచి మళ్ళీ బ్లడ్ వస్తుందిరా. ఆ బ్లడ్ ఏంటి? వీడు అప్పుడప్పుడు ఇలా జోన్ అవుట్ అవుతున్నాడు. అది జరిగినప్పుడు వాడికి ఏం గుర్తుండట్లేదు. అలా జరిగినప్పుడే ఇలా బ్లడ్ వస్తుంది. అదేంటి? ఎన్నిసార్లు ఇలా జరిగింది? చాలాసార్లు జరిగింది. మనం గొడవపడిన రోజు కూడా వచ్చింది. ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు ఒకసారి
షూట్ అప్పుడు ఒకసారి, ఇలా కొన్నిసార్లు. డాక్టర్ని కూడా కలిసాం. అంటే చాలా టెస్టులు చేసి స్ట్రెస్ వల్ల అని చెప్పారు. అంటే ఫస్ట్ సినిమా కదా, సరిగ్గా టైంకి కూడా పడుకునేవాడు కాదు. Strange. Yes, ma'am. I really think something is wrong with him. What do you think? ఈ సృష్టి మొత్తం ఎంత మిస్టీరియసో ఒక మనిషి మైండ్ కూడా అంతే మిస్టీరియస్. అందులో ఎన్ని కోట్ల రహస్యాలు దాగున్నాయో ఎవ్వరికీ తెలియదు. హ్యూమన్ కాన్షియస్నెస్ ఇస్ అన్ ఓషన్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్. మరి వాసు విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఎలా? వీ కెన్ ట్రై క్లినికల్ హిప్నోసిస్ ఆన్ హిమ్. హిప్నాసిస్? యా, హిప్నోథెరపీలో ఆ బ్లాక్అవుట్స్ టైంలో వాసు మైండ్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ఛాన్స్ ఉంది. ఓకే మ్యామ్, అండ్ వన్ ఫైనల్ రిక్వెస్ట్. అసలే ఇది సెన్సిటివ్ కేస్, సో మీరు చేస్తే నాకు ధైర్యంగా ఉంటుంది. షూర్. వాడికి బెయిల్ వచ్చింది. లై డిటెక్షన్ టెస్ట్ కూడా పాస్ అయ్యాడు. కాకు, শ্যামের গল্প। হ্যাঁ কাকু। Sit. హాయ్ వాసు, నువ్వు చెప్పిన దాని ప్రకారం నీకు బ్లాక్అవుట్స్ వచ్చిన డేట్స్ నా నోట్స్లో ఉన్నాయి. వాసు, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రొసీజర్ నౌ. Just relax. Take a deep breath in. Inhale and exhale all your worries out. Follow my voice and look at the monitor. E-book, నీ లైఫ్. ఇవాళ డేట్ ఎంతో తెలుసా? August 17th. నిన్ను ప్రెస్ మీట్లో అరెస్ట్ చేసిన రోజు గుర్తుందా? Last Thursday. నీ మూవీ ఏ రోజు రిలీజ్ అయింది? July 7th. వాసు, వాసు, ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. నువ్వు నీ స్క్రిప్ట్ ఏ రోజు ఫినిష్ చేసావు గుర్తుందా? October 19th. ఈ రోజు ఏం జరిగింది వాసు? రేపు మార్నింగ్ ప్రొడ్యూసర్ స్క్రిప్ట్ ఇవ్వాలి. నేను ఎంత ట్రై చేసినా నా క్లైమాక్స్ రావట్లేదు. బాగా హెడేక్ ఉంది. ఏదో తిప్పుతున్నట్టు వాళ్ళంతా బరువు ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది. తర్వాత కమాన్ వాసు, ట్రై హార్డర్. గుర్తు తెచ్చుకో.
చేసావు. ట్రై హార్డ్ వాసు, యూ కెన్ డూ ఇట్. రోజీ, రోజీ, రోజీ ఎవరు? నీకేమవుతుంది? అమోర్ స్త్రీ, వాసు, నా భార్య. రోజీ నీకు ఈ బెంగాలీ బుక్స్ ఇచ్చిందా? అప్పటిగా పుస్తకాలు ఇంకా పబ్లిష్ అవ్వలేదు. అప్పటికే అంటే ఇది ఏ సంవత్సరం? 1969. నీ పేరేంటి? জল দাও না দিদি, একটু জল দাও না। కీజాలు ఇలా ఎండలో కూర్చొని అందరు నీళ్ళు అడిగే బదులు నువ్వు వెళ్ళి పట్టుకోవచ్చు కదా. మేము బావిని అంట రాదు కదయ్యా అని ఆ బావి చెప్పిందా? నీ కుండ నిండాలంటే అయితే వర్షం రావాలి, లేదా నీలో ధైర్యం రావాలి. ఆడు పంచముడు, ఆడెలా బావిని ముట్టుకుంటాడు అంటే కింద జాతివాడు. నీళ్లు కూడా కిందేగా ఉన్నాయి, నేల కూడా కిందేగా ఉంది. వాడు తక్కువ కులమాడు. అయితే దాహం తక్కువ వేస్తుందా? ఏ నీటి చుక్క మీద ఏ కులం పేరు రాస్తుంది? వాడు ఇదే ఊర్లో పుట్టాడు, ఇదే ఊర్లో పెరిగాడు, ఇదే మట్టిలో కలిసిపోతాడు. ఆ మట్టిన పుట్టిన తిండిని నీ పిల్లలు తింటున్నారు. వాడు అంటరాని వాడు. అంటరాని వాడైతే మరి వాడు నడిచిన నేల మీద నువ్వెందుకు నడుస్తున్నావు? వాడు పీల్చి వదిలేసిన గాలి నువ్వెందుకు పీలుస్తున్నావు? ఆపేచ్చుగా! నేలకి, గాలికి, నీటికి బతికించే గుణం ఉంటుందే తప్ప హింసించే కులం ఉండదు. ఆయన కులం కాళ్ళు పట్టు కూర్చోడానికి. ఇది ఋగ్వేదం కాదు, స్వాతంత్ర భారతం. ఓహో, దిగొచ్చాడు అంబేద్కర్. ఇవన్నీ పుస్తకాల్లో రాసుకో, కొని చదువుతాం. రేయ్, నువ్వు గనక బావిని ముట్టుకున్నావో నీ గుడిసెలు కాల్చి నీ చర్మము ఒలుస్తాం. పొద్దు బాబు, నాకు నీళ్ళొద్దు, ఏమొద్దు, నేను పోతా. ఇప్పుడు ఈ బావి కూడా అంటరానిది, వాడికే సొంతం. దాహం అనుకున్న వాళ్ళు తోడుకు తాగండి, కులం అనుకున్న వాళ్ళు ఎండి చావండి. వాడి గుడిసె జోలికెళ్ళావో
నీ గిర్ ఘాటే పొద్దు దిగిర్ ఘాటే పొద్దు దిగిర్ ఘాటే. చిన్నప్పుడు ఇదే పాట మీ నాన్న నాకు నేర్పించాడు, ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకొని. ఇప్పుడు అది మీకు నేర్పించడం నా బాధ్యత. మళ్ళీ ఏం చేసావు శ్యామ్? మీ అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు. మనం ఏం చేసాం ఏరా? ఇవాళ దాదాబాయ్ ఖరగ్పూర్ నుంచి వస్తున్నారు, జాగ్రత్త. ఆయన ఏమన్నా నోరు మూసుకునుండు, ఎదురు చెప్పొద్దు. ప్రసాదం తీసుకో. పండగ రోజు గొడవ పడకండి. దేని గురించంట? ఈరోజు జరిగిన దాని గురించా, లేక నిన్నటి గొడవ? మొన్నటిదా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా శ్యామ్? మన కుటుంబం పరువు తీస్తున్నావు. ఆ దళితుణ్ణి మంచినీళ్ళ బావిలో పడేస్తావా? పిచ్చిగాని పట్టిందా? ఇప్పుడు మనల్ని కూడా ఊరు నుంచి వెళ్ళేస్తారా? నీకు ఆ కష్టం అవసరం లేదన్నయ్య, నేనే వెళ్ళిపోతాను. మనిషిని మనిషిలా చూడలేని చోటు ఊరైతే ఏంటి, ఇల్లు అయితే ఏంటి, నేను ఉండలేను. ఓ నువ్వు ఆ దరిద్రులతో కలిసి దేశాన్ని ఉద్ధరించు. నక్సలైట్లతో కలిసి తిరుగుతున్నావంటగా. ఆ దారి తీసుకోవాలనుకుంటే ఇక్కడికి అడవులు ఎటువైపు ఉన్నాయో నాకు బాగా తెలుసు. నా సిద్ధాంతం వేరు. నీ సిద్ధాంతాలు పుస్తకాలు మీదేసుకుని తగలబెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. మనిషికి స్వార్థాన్ని మించిన సిద్ధాంతం లేదు, అది తెలుసుకో. నిజమే, స్వార్థం గొప్పదే. నీళ్లు బాగుండాలనుకోవడం నీ స్వార్థం, నా ప్రపంచం బాగుండాలనుకోవడం నా స్వార్థం. కోప్పడకురా, కొట్టింది అన్నయ్యగా. ఇది అన్నయ్య మీద కోపం కాదు మనోజ్, సమాజం మీద. ఇది మన ఇంటి సమస్య, ఊరి సమస్య కాదు, దేశం సమస్య. సమాజాన్ని మార్చే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంది. నేను వెళ్ళాలి, నేను రాయాలి. ఇదేంట్రా, ముందే సర్ది పెట్టేసుకున్నావా? ఎవరికి చెప్పొద్దు. 3 రోజుల ముందే టికెట్ కొనేసా, హౌరా బండికి. పండగ కదరా, పండగ అయ్యాక వెళ్ళొచ్చుగా. పండగ ప్రతి సంవత్సరం వస్తుంది, నా సమయం వృధా అయితే తిరిగి రాదు. అయినా నాస్తికుడికి పండగ ఏంటి? రాత్రి అందరూ పడుకున్నాక బయలుదేరతాను. వదినకు చెప్పి రసగుల్లాలు చేసి కట్టిపెట్టమను. శ్యామ్, మానేరా. అయిపోయింది, మానేసా. జాగ్రత్తరా. నీ నాట్యం చాలా బాగుంది, నీతో కొంచెం మాట్లాడాలి. నాతో కాసేపు అలా బయటకు వస్తా? నీ పేరేంటి? మైత్రి.
ఏంటే ఇంకా పడుకోలేదా? ఏం ఆలోచిస్తున్నావు? శశి, ఇందాక ఏమైందో తెలుసా? నన్ను ఒకతను తనతో పాటు బయటికి రమ్మని అడిగాడు. బయటకంటే? పూర్తి బయటికి, గుడి బయటికి. నిజంగానా? అవును. మరి వెళ్తున్నావా? ఏంటే వెళ్ళేది? మనం ఎవరో తెలీదా? ఆయన ఎంత ధైర్యం అలా ఎలా అడుగుతాడు? మనం కూడా మనుషులమే అనుకొని అడుగుంటాడులే పాపం. అయినా నేనే నీ స్థానంలో ఉండుంటే అట్నుంచి అటే వెళ్ళిపోయేదాన్ని. వెళ్తావు? ఎందుకు వెళ్ళవు? మనం ఇలా మాట్లాడుకున్న విషయం ఎవరైనా విన్నారంటే కాళ్ళు వెరకొట్టి కూర్చోబెడతారు. నోరు మూసుకొని పడుకో. ఆయన అలా ఎలా వెళ్తాం ఎవరు ఏంటో తెలియకుండా? కలకత్తాకి వెళ్ళాలన్నా రాయాలన్నా అర్థం లేరా, తొందర ఏముంది? దేవీ నవరాత్రులు అవని. నీకెప్పటి నుంచి దేవి మీద ఇంత భక్తి? భక్తి కాదురా, ప్రేమ. అలా వినోదిని అనే దేవదాసి తన 100 ఏళ్ల జీవితాన్ని గుడిలో సౌభాగ్యంగా గడిపి చివరికి స్వర్గాన్ని చేరుకుంది. అయితే మీ వినోదిని తన జీవితంలో గుడి దాటి బయటికి ఎప్పుడు వెళ్ళలేదా? లేదు. ఎందుకు? ఒక దేవదాసి దేవుడి సన్నిధి దాటి బయటికి రాకూడదు, అది శాస్త్రం. ప్రపంచం అంతా దేవుడి సన్నిధే కదా, బయటకు వస్తే తప్పేంటి? పాపం వినోదిని మీ దేవుడు సృష్టించిన ఈ అందమైన ప్రపంచాన్ని చూడకుండానే వెళ్ళిపోయింది. 100 ఏళ్ళు దాసిలా కట్టుబాట్లతో బ్రతకడం కన్నా ఒక్కరోజు స్వేచ్ఛగా మనిషిలా బతుకుంటే బాగుండు. అందరూ వరుసన వచ్చి ప్రసాదాలు తీసుకోండి. రాత్రి 10 గంటలకి దక్షిణ ద్వారం. నీకోసం ఎదురు చూస్తుంటాను. మైత్రేయి గుడి పెట్టిన పేరు కాదు, అమ్మా నాన్నలు పెట్టిన పేరేంటి? వాళ్ళు ఎప్పుడైనా కలిస్తే అడిగి చెప్తానులే. అవును, తెలుగు ఎలా వచ్చు? ఆంధ్ర గురువుల దగ్గర కూచిపూడితో పాటు తెలుగు కూడా నేర్చుకున్నాను. తెలుగే కాదు, భరతనాట్యంతో పాటు తమిళ్, మోహినియాటంతో పాటు మలయాళం, ఒడియా, అసామీస్, సంస్కృతం కూడా వచ్చు. పడవ నడపడం వచ్చా? రాదు. నేను నేర్పుతాను, పట్టుకో. కావాల్సిందే. మరి ఆ ప్రపంచానికి నా గురించి చెప్పాల్సి వస్తే? పాలబుగ్గలు, పసిడి చాయను పసుపు పూతగా వించిన తను, భయంతో బెదిరే పసిపాప కన్నులు, తెరచాప వంటి కురులు, శరీరం ఒక గుడి శిల్పం, నాట్యంలో నెమలి, కన్న ప్రేమని కూడా ఎరగని కన్యత్వం, బండరాయితో బంధుత్వం, దేవుడనే దురాచారం దేహాన్ని ముళ్ళు చేసిన మనసంతా దైవత్వాన్ని నింపుకున్నా. అమ్మో, తెల్లవారిలా ఉంది. నేను వెళ్ళాలి.
నన్ను తీసుకెళ్ళండి. మీతో మాట్లాడుతుంటే అసలు సమయం తెలియడం లేదు. అవును, నీ పేరేంటి? శ్యామ్ సింగరాయ్. నాతో వచ్చేసే రోజు రోజు వస్తూనే ఉన్నాగా. ఇలా కాదు, ఈ బతుకు నుంచి బయటికి, నా జీవితంలోకి నాతో పాటు కలకత్తా వచ్చేసి మనం పెళ్లి చేసుకొని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. శ్యామ్, నేను ఒక దేవదాసిని, ఆ విషయం మర్చిపోకు. ఏ ఆడది ఎవడికి దాసి కాదు. దాస్యాన్ని కోరుకునేవాడు దేవుడే కాదు, దేవుడి ముసుగులో జరుగుతున్న బానిసత్వం ఇది. అదంతా వదిలే. అసలు నువ్వు సంతోషంగా ఉన్నావా? ఇలా బతకడం నీకు ఇష్టమేనా? ఈ నవరాత్రులు తప్పితే నా జీవితంలో చెప్పుకోవడానికి వేరే పండగంటూ లేదు. ఎవరు కోరుకుంటారు ఇలా బ్రతకాలని? ఆగమాలను అనుసరించి కర్మాన్ని సరిపట్టుకోవడం తప్ప. ఆత్మాభిమానం కన్నా ఏ ఆగమం గొప్పది కాదు. తప్పని తెలిసాక దేవుణ్ణైనా ఎదిరించడంలో తప్పే లేదు. పిరికి వాళ్ళే కర్మ సిద్ధాంతం మాట్లాడతారు. ఆయన నీ విలువ నీకు తెలియపోతే ఎలా? రెడిక్యులస్. నా విలువ ఎంతంటే ఏం చెప్పమంటావు? ఒక్క బస్త బియ్యం కోసం కన్న తల్లిదండ్రులే గుడిగాటికి కట్టేసిన ప్రాణం నాది. ఆ గుడిలో ఒక శిల్పం వెలకుడు నేను చేయను. కన్నవాళ్ళు కొన్నవాళ్ళు నిర్ణయించేది కాదు నీ విలువ. నువ్వెంత అనుకుంటే అంత, నిన్ను నువ్వు నమ్మినంత. నేను బయటకు వచ్చి బ్రతకగలనా? గుడి దాటి బయటకు వస్తే ఈ సమాజం నన్ను ఒప్పుకుంటుందా? చెప్పు. ఎంఎస్ సుబ్బలక్ష్మి పేరు విన్నావా? ఒకప్పుడు దేవదాసి, ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత. భరతనాట్యంలో భారతదేశంలోనే అతి గొప్ప డాన్సర్ బాల సరస్వతి. దేవదాసి కుటుంబానికి చెందినదే. ఎముకలతో నిండిన ఈ దేహాన్ని నదిలా కదిలించగల నాట్యకళ నీలో ఉంది. నీకు నేనున్నాను, ఉంటాను. నీకు నచ్చినట్టు నువ్వు బతుకు. ఎవరికి భయపడాల్సిన అవసరం నీకు లేదు. రేపు విజయదశమి, నీకోసం ఎదురు చూస్తుంటాను. ఈ నది దాటితే మన కోసం మరో ప్రపంచం ఎదురు చూస్తుంటుంది. ఏం జరిగింది?
జాగ్రత్తగా వెళ్ళు. এই মেয়েরা কোথায় আছো? তাড়াতাড়ি এসো, মহান্ত এসে গেছেন। সারিবদ্ধ হয়ে দাঁড়াও, তাড়াতাড়ি তাড়াতাড়ি এসো। Oíme. আমি ছেড়ে দাও, আমি যাব না। আমি ছেড়ে দাও, আমি যাব না। আমি যাব না, আমি যাব না। আসবো না আমরা, మేం రాము. మేము దేవుడికి భార్యలు, అంటే దేవతలతో సమానం. ఎవడు పడితే వాడు తాకడానికి మేమేం గుడిలో స్తూపాలం కాదు, మానమున్న మనుషులం. మా మీద ఎవరికి హక్కు లేదు, ఆ దేవుడికి కూడా. কথা বলার সাহস হলো কি করে? তোরা দেবতার না, আমার দাসী। এখানে মহন্তরই শেষ কথা।
ప్రతి ఆడది ఓ గర్భగుడిరా. అలాంటి గర్భగుడిలో ఉచ్చపోసిన ఊర కుక్కని ఏం చేయాలి? নারী খারুর কেনা বন্দি নয়, এমনকি ভগবানেরও নয়। খবরদার। Yes? I need some work. মাইনে ছেড়ে চাকরি দিতে পারি, খাওয়া দাওয়ার বন্দোবস্ত হয়ে যাবে। তাহলে দুজনের ও আপনাদের কোনোদিনও সন্তান হবে না। আই এম ভেরি সরি। నీకు ఇంకా పిల్లలు ఎందుకు? నేను సరిపోనా? এটা টাইপ করো আর বাকিটা টেক্সট কম্পোজ করো, আমি দেখবো। হ্যাঁ স্যার, হ্যাঁ আমিও একটা লেখা লিখেছি যেটার ওপরে আপনি কাজ করছেন। একবার পারলে পড়বেন। দেখি। এসব তুমি কি লিখেছো? তোমার মনে যা আসছে তাই লিখে দিলে? ওরটাই ছাপবে। ఆకాశంలాగా దీన్ని సంతోషం అంటారేమో. శ్యామ్, నీకు తెలుసా, ఒక దేవదాసి అమావాస్య రోజు చనిపోతే నేరుగా దేవుడి దగ్గరికి వెళ్తుందంట. నేనంటూ చనిపోతే ఇలా ఒక అమావాస్య రోజు నీ ఒడిలో పడుకొని నిన్నే చూస్తూ మా మీద చిరునవ్వుతూ చనిపోవాలనుంది. అదే నా ఆఖరి కోరిక. అన్నయ్య కొంట్లో బాగోలేదురా, నిన్ను చూడాలంటున్నారు. ఒక్కసారి ఇంటికి వస్తావా?
ఊరిని తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది. అంత గొడవ జరిగిన తర్వాత మళ్ళీ ఆ ఊరికి వెళ్తున్నావంటే నా గుండె తడగా ఉంది. వెళ్ళొద్దు శ్యామ్. నా చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. ఊహ తెలిసినప్పటి నుంచి అన్నయ్య నాకు తండ్రి. నేను వెళ్ళాలి రోసి. ఆ ఊరి మీద ఉన్న భయం నా కుటుంబం మీద ఉన్న ప్రేమను ఆపకూడదు. జాగ్రత్త, ఆలస్యమైన. మాటిస్తున్నాను, వచ్చేస్తాను. అన్నయ్యలకు తెలియకుండా నీ పుస్తకాలన్నీ చదువుతుంటాను. నువ్వు రాసిన ప్రతి పుస్తకం ఉంది నా దగ్గర. అందరికన్నా నీకు పెద్ద అభిమాని నేనే. ఏం రాస్తున్నావురా? కొత్త కథ? ఒక చిన్న కథ ఇప్పుడే తట్టింది. చదివి ఎలా ఉందో చెప్పు. వదినా, శ్యామ్ బాబు వచ్చాడు. రండి రండి, అందరు రండి. ఏరా బాగున్నావా? బాగున్నా అన్నయ్య, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. భోంచే. ఏయ్ భోజనం పెట్టండి. వెళ్ళు వెళ్ళు. నువ్వు బజార్కి వెళ్ళి కొబ్బరి బొండాలు తీసుకురా. రసగుల్లా కూడా తెస్తాను. కూర్చోబెట్టండి వాడిని. ఇల్లంతా ఖాళీగా ఉంది, పిల్లలేరు వదినా? ఇప్పుడు ఖరగ్పూర్లో ఉండి చదువుకుంటున్నారు శ్యాంబాబు. ఎలా ఉన్నావు వదినా? ఏంటి వదినా, ఒంట్లో బాలేదా? అదేం లేదు, నువ్వు ఫోన్ చేశామా? కూర్చో కూర్చో. ఏయ్ నువ్వు లోపలికి వెళ్ళు. ఆరోగ్యం ఎలా ఉందన్నయ్య? పర్వాలేదు. నీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. పేపర్లో కూడా నేను చదివాను. చాలా గొప్పవాడివి అయిపోయావు. నేను నీ పుస్తకాలు ఏవి చదవలేదు. నీ రాతలు ఎలాగూ నాకు నచ్చవు. ఏదేమైనా నువ్వు బాగుపడ్డావు, అది చాలు. ఎంత కాదనుకున్నా రక్త సంబంధం కదా, ఎలా వదులుకుంటాం? మన కులంలోనే ఓ మంచి సంబంధం చూశాను. ఓసారి చూసి పెళ్లి చేసుకో. ఆ సంఘ సేవేదో ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. నా పెళ్ళి అయిపోయింది అన్నయ్య. ఈ విషయం మాట్లాడటానికి పిలిపించుంటే నేను వచ్చిన పని అయిపోయింది. ఆ బజార్లంటే నీ ఇంటి కోడలుగా మేము ఎప్పటికీ ఒప్పుకోము. తను నా భార్య రోజీ సింగరాయ్. తన గురించి తప్పుగా ఇంకొక మాట మాట్లాడితే అన్నామని కూడా ఖబర్దార్.
ఇక్కడ ప్రెస్ ఓనర్ సాయం సర్కార్. আমার ঠাকুরদা శారదా, ఇక్కడ రోజు ఒక డ్యాన్స్ టీచర్ ఉండేది. রোজি মানে রোজিদি? এত বছরে তো রোজিদিকে কেউ খুঁজতে আসেনি। আপনি কি ওনার কোনো আত্মীয়? చాలా చాలా దగ్గర బంధువుని. ওই ট্রাস্ট দেখভাল করার মতন কেউ ছিল না, তাই বন্ধ হয়েছে। তাদের মধ্যে অনেকেই নিরুপায় হয়ে পড়েছিল, কেউ কেউ আবার তাদের পুরনো জীবিকাতেই ফিরে যায় সন্তানদের খাবার জোগাড় করার জন্য। অনেকগুলো পরিবার এখনো রয়েছে ওই সোনাগাছিতে। আমি তখন খুব ছোট ছিলাম, আমারও পরিষ্কার মনে নেই। শ্যাম দাদা চলে যাবার পরে রোজি দিদিও চলে যায় শ্যাম দাদাকে খুঁজতে। শেষ খবর পেয়েছিলাম যে ওরা নিজেদের গ্রামেই দুজনে খুন হয়ে গেছে। వాసు, మనం రేపు కోర్టుకి అటెండ్ అవ్వాలి. Your Honor, I'm really sorry, Your Honor. But in my career of close to about 35 years, I've never seen something as preposterous or as absurd as this. పునర్జన్మ అంటే చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వేరే మార్గం లేక ఇలాంటి ఒక థర్డ్ గ్రేడ్ కాన్సెప్ట్తో వచ్చారు. ముద్దాయి ఒక ఫిల్మ్ మేకర్, యువర్ ఆనర్. ఒక వీడియో షూట్ చేసి దాన్ని ఇక్కడ ప్రెజెంట్ చేసి అదే ఎవిడెన్స్ అంటున్నారు. ఇది 16th సెంచురీ కాదు, యువర్ ఆనర్. వీఆర్ ఇన్ ద 21st సెంచురీ. ఇలాంటి ఒక విషయాన్ని మనం ఎవిడెన్స్ గా కోర్టులో ఎక్సెప్ట్ చేస్తే రేపు మళ్ళీ ఇంకొకడు ఎవడో నేనే అంబానీ మళ్ళీ పుట్టాను, రిలయన్స్ ఆస్తి మొత్తం నాది అని వస్తాడు. బట్ జస్ట్ టు హంబ్లీ రిమైండ్ ద ఆనరబుల్ కోర్ట్, యువర్ ఆనర్, hypnotherapy is not medically approved in India. Isn't it so, Professor? Yes, but it There can. isn't. So, Your Honor, I will conclude with two things. Hypnosis results ni oka case lo సాక్ష్యంగా తీసుకోలేము. And secondly, పునర్జన్మ ఒక మూఢ నమ్మకం. దానికి scientific proof లేదు. That'll be all, Your Honor. With that, I rest my case. Thank you. You may leave now, ma'am. కృష్ణమూర్తి గారు, మీ నుదుటి మీద ఏంటది? నిలు now, sir. విష్ణు భక్తులైన మీకు ప్రత్యేకంగా గుర్తు చేయని అవసరం లేదు. శ్రీ మహావిష్ణువు తన 7వ పునర్జన్మలో రాముడిలా అయోధ్యలోనే జన్మించాడు. అక్కడ మేము గుడి కట్టుకుంటామంటే కట్టుకోమని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందే గాని రాముడికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటి అని అడగలేదు, యువర్ ఆనర్. మూఢనమ్మకమని కొట్టిపారేయలేదు. 1939లో శాంతిదేవిగా తిరిగి జన్మించిన లబ్ధిబాయి కేస్ దేశమంతటా సంచలనమైనప్పుడు అందులో నిజానిజాలు తెలుసుకోవాలని 15 మంది ఇంటెలెక్చువల్స్తో ఒక కమిషన్ వేసి విచారించారు. ఈ దేశంలోకెల్లా అతి గొప్ప లాయర్ మహాత్మా గాంధీ గారు. అంతే తప్ప అది మూఢనమ్మకమని సిగ్గుపడలేదు. ఇన్ఫాక్ట్ శాంతిదేవి నిజంగానే పునర్జన్మ పొందారని ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఫోటోగ్రాఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ మీకు అందజేస్తున్నాను. ఈ కేసుకి కూడా సైంటిఫిక్ ప్రూఫ్ లేదు, యువర్ ఆనర్. అలాగే నా క్లయింట్ వాసుదేవ్ కూడా రీఇన్కార్నేషన్ ఆఫ్ శ్యామ్ సింగారాయ్ కాబట్టే తన కథలు తనే తిరిగి రాసుకున్నాడు. దెర్ ఇస్ నో కాపీరైట్ వైలేషన్ ఇన్ దిస్ కేస్, యువర్ ఆనర్. నిజాన్నైతే నిరూపించొచ్చు, కానీ ఇది సత్యం. సాక్ష్యం ఉండదు, యువర్ ఆనర్.
The final judgment is adjourned for tomorrow. దేశంలో సంచలనం సృష్టిస్తున్న శ్యామ్ సింగ్ రాయ్ తిరిగి జన్మించాడన్న కేసులో ఇవాళే ఆఖరి తీర్పు వెలువడబోతోంది. లాయర్స్ ఇద్దరి వాదన విన్న తర్వాత సరైన లాజికల్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని కారణంగా ఈ కేసులో మిస్టర్ సారీ సార్, చిన్న రిక్వెస్ట్. ఎవరైనా ఈయన మిమ్మల్ని కలవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. రమ్మను. ఆఖరి క్షణాన్న పర్సనల్ రిక్వెస్ట్ కింద ఈ కేసులో ఒక కొత్త సాక్ష్యాన్ని కోర్టులో ప్రవేశపెట్టడానికి నేను అనుమతిస్తున్నా. వాసుదేవే శ్యామ్ సింగ్ రాయ్, నా తమ్ముడు శ్యామ్ బాబు తిరిగి వాసుగా జన్మించాడని నేను నమ్ముతున్నాను, పూర్తిగా నమ్ముతున్నాను. అతనే శ్యామ్ సింగ్ రాయ్. Silence in the court, please. Please, thank you. Pardon me, Your Honor. Mr. Roy, వాసుదేవే శ్యామ్ సింగ్ రాయ్ అని 45 years బ్యాక్ మీ తమ్ముడు చనిపోయాడే, వాడు ఇప్పుడు మళ్ళీ తిరిగి పుట్టాడని 85 years ఉన్న మీరు చెప్తున్నారు, మీరు నమ్ముతున్నారు. ఫైన్. కానీ ఇదే విషయం నేను, జడ్జ్ గారు, కోర్టు, ఈ పబ్లిక్ వీళ్ళందరూ ఎందుకు నమ్మాలి? కెన్ యూ గివ్ మీ వన్ గుడ్ రీజన్ వై? వాసు శ్యామ్ సింగ్ రాయ్ స్టోరీస్ కాపీ కొట్టలేదనడానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఏదైనా ఉందా? శ్యామ్ సింగ్ రాయ్ వాసుదేవ్గా మళ్ళీ తిరిగి పుట్టాడనడానికి మీ దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఏదైనా ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ యూ మిస్టర్ రాయ్, ప్లీజ్ టెల్ మీ. ద కోర్ట్ వాంట్స్ టు నౌ. ఉంది, ప్రూఫ్ ఉంది. నాతోనే అంతమవుతుందనుకున్న నిజాన్ని, సింగారాయ్ కుటుంబపు విషపు కోణాన్ని ఒకరు కోర్టులో బయట పెట్టారని తెలిసిన తర్వాత నా కాళ్ళు చేతులు ఆడలేదు. పబ్లిష్ అయిన పుస్తకాలని, అందులో కథలను ఎవరైనా కాపీ కొట్టగలరు. కానీ ఇప్పటి వరకు పబ్లిష్ అవ్వని, నాకు మాత్రమే తెలిసిన ఒక షార్ట్ స్టోరీ, శ్యామ్ సింగ్ రాయ్ ప్రత్యేకంగా నాకు మాత్రమే ఇచ్చిన ఓ చిన్న కథని ఈ వాసుదేవ్ ఎలా షార్ట్ ఫిల్మ్ గా తీశాడు, తనకు ఆ కథ ఎవరిచ్చారు? అదే కథను షార్ట్ ఫిల్మ్ గా తీశాడు ఈ వాసుదేవ్. ఎలా? యాజ్ చైర్మన్ ఆఫ్ ఎస్ఆర్ పబ్లిషర్స్ నేను ఈ కేసుని విత్డ్రా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ 3 కథలే కాదు, ఈ కంపెనీకే తను ఓనర్. పిటిషనర్సే ఈ కేసు విత్డ్రా చేసుకున్నందుకు ఈ కేసు ఇంతటితో క్లోజ్ చేయబడింది.
నేను ఓడిపోలేదు కానీ నువ్వు గెలిచావు. గుడ్ జాబ్. ఐల్ సీ యు ఇన్ కోర్ట్ అగైన్. ఆల్ ది బెస్ట్. మన్ను, నన్ను క్షమించరా శ్యాంబాబు, నేనే నిన్ను చంపుకున్నాను. అన్నయ్యలు అంత పని చేస్తారని నిజంగా నాకు ఆ రోజు తెలియదురా. కానీ నువ్వు మొండోడివిరా, అందుకే మళ్ళీ జన్మించావు. నీ కథలే నిన్ను గుర్తుపట్టాయి, నీ కథలే నిన్ను కాపాడుకున్నాయి. ఈ ఆస్తి, ఈ కంపెనీ అంతా నీదేరా, తీసేసుకో. ఏం చేసుకోవాలరా దాంతో? జీవితాంతం తోడుంటానని మాటిచ్చి పెళ్లి చేసుకున్నాను రోజీని. మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. ఆఖరి క్షణం వరకు ఎదురు చూస్తుంటుంది నేను తిరిగి వస్తానని. మళ్ళీ ఎందుకు పుట్టాను కూడా అర్థం కావట్లేదురా. అందుకే నువ్వు మళ్ళీ జన్మించావు. ఇది నీతో చెప్పడానికే నేను ఇంకా బ్రతుకున్నాను అనుకుంటా. ఇలా ఒక అమావాస్య రోజు నీ ఒడిలో పడుకొని నిన్నే చూస్తూ మా మీద చిరునవ్వుతూ చనిపోవాలనుంది. అదే నా ఆఖరి కోరిక.